సోల్మేట్ ని వెతకడం ఆపేయండి. అరే మావా, నీకు ఎలాంటి అమ్మాయి కావాలరా? దేవుడు మన కోసం ఎవరో ఒకరిని పుట్టించే ఉంటాడు అనే మాట వినే ఉంటారు కదా. బట్ నిజంగా సోల్మేట్ అనేవాళ్ళు ఉంటారా? అండ్ ఇదే క్వశ్చన్ రిలేషన్షిప్ రీసెర్చర్ రేమండ్ మీ ఒక సర్వేలో కొంతమందిని అడిగారు. అక్కడైతే ఈయనకి 2 రకాల జనాలు దొరికారు. ఒకళ్ళు డెస్టినీ బిలీవర్స్. వీళ్ళెవరంటే వీళ్ళ కోసం ఎవరో ఒకళ్ళు సోల్మేట్ ఖచ్చితంగా ఉండే ఉంటారు అని వెయిట్ చేసేవాళ్ళు. ఇంకొకళ్ళు గ్రోత్ బిలీవర్స్. వీళ్ళు ఎవరినైతే కలుస్తారో వాళ్ళనే సోల్మేట్ గా మార్చుకోవాలి అని అనుకునేవాళ్ళు. అండ్ ఫర్దర్ స్టడీలో తెలిసింది ఏంటంటే ఈ 2 గ్రూపుల్లో బెస్ట్ పార్ట్నర్ అండ్ హెల్తీ రిలేషన్షిప్ ఎవరికి దొరికాయో తెలుసా? ఎవరైతే సోల్మేట్ గురించి వెయిట్ చేయలేదో వాళ్ళకి. ఇలా ఎందుకు అయిందంటే ఎవరైతే బెస్ట్ పార్ట్నర్ గురించి వెయిట్ చేస్తున్నారో వాళ్ళు ఎప్పుడైనా సరే ఎవరితోనైనా సరే హ్యాపీగా ఉండలేకపోతున్నారు. రిలేషన్షిప్ లో కొంచెం ప్రాబ్లం వచ్చినా సరే మేబీ వీళ్ళు మనకి సరైన మ్యాచ్ కాదేమో, వీళ్ళు మన కోసం పుట్టలేదేమో అని అనుకుంటూ ఉంటారు. అండ్ ఎవరైతే సోల్మేట్ గురించి వెయిట్ చేయలేదో వాళ్ళు జస్ట్ ఒకే విషయం మీద ఫోకస్ చేశారు. ఇప్పుడు మనకి దొరికిన వాళ్ళతోనే మనం ఎలా బెస్ట్ రిలేషన్షిప్ లో ఉండాలి అండ్ ఏం చేస్తే మన ఇద్దరం సంతోషంగా ఉండగలం అని. ఆ భగవంతుడు నిజంగా సోల్మేట్ ని పంపిస్తాడో లేదో తెలియదు కానీ బట్ మనకి దొరికిన వాళ్ళని మంచి మనసుతో మన అనుకుంటే వాళ్లే సోల్మేట్ అవుతారు.